ఇది యెరూషలేములోని ఓ నిశ్శబ్దమైన చీకటి రాత్రి. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన తర్వాత యేసును పట్టుకునేందుకు సైనికులు వచ్చారు. వారిని నడిపిస్తున్నది ఆయన శిష్యుడైన యూదా ఇస్కరియోతు. యూదా, ఒక ముద్దుతో నీవు మనుష్య కుమారునిని విశ్వాసఘాతం చేస్తున్నావా అని యేసు అడిగారు. సైనికులు యేసును పట్టుకొని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. మత ప్రధానులు అప్పటికే నిర్ణయం తీసుకున్నారు, యేసును తుదమిట్టించాలి అని. ఇప్పుడు వారికి ఒక కారణం కావాలి. ఇంతలో పేతురు దూరంగా యేసును గమనించుచుండెను. అతడు ఒక మంట వద్ద కూర్చొని ఉన్నప్పుడు ఒక సేవకురాలు అతనిని చూసి అడిగింది, నీవు యేసుతో ఉన్నావు కదా? అప్పుడు పేతురు భయంతో, నాకు ఏమీ తెలీదు, నువ్వేమి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అని అన్నాడు. కొంతసేపటికి మరో వ్యక్తి పలికాడు, అవును, నేను నిన్ను ఆయనతో చూశాను. ఇంకా భయంతో పేతురు, లేదు, నాకు ఆయన తెలీదు అని అన్నాడు. మూడో వ్యక్తి బలంగా, నీవు ఖచ్చితంగా ఆయన అనుచరుడివి, నీ మాటలు విన్నా నీవు గలిలయుడవని తెలుస్తోంది అని అన్నాడు. అప్పుడు పేతురు గట్టిగా, నాకు ఆ మనిషితో ఎటువంటి సంబంధం లేదు అని అన్నాడు. ఆ వెంటనే పేతురుకు యేసు మాటలు గుర్తుకు వచ్చాయి. కోడి కూత ముందే నీవు నన్ను 3 సార్లు తిరస్కరిస్తావు అని. అతని హృదయం విరిగిపోయింది. కన్నీళ్లతో అక్కడి నుండి పారిపోయాడు. లోపల మతనాయకులు యేసును మరణదండనకు గురి చేయాలనే నిశ్చయంతో ఉన్నారు. వారు తప్పుడు సాక్షులను తీసుకువచ్చారు. కానీ వారి కథలు సరిపోలలేదు. అసహనంతో ప్రధాన యాజకుడు యేసును నేరుగా ప్రశ్నించాడు. ప్రధాన యాజకుడు, నీవే మెస్సియా, దేవుని కుమారుడా అని అడిగాడు. యేసు, నీవే అనుకున్నావు, మనిషి కుమారుడు దేవుడి పక్కన కూర్చుంటాడని మీరు చూడబోతున్నారు. కోపంతో ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకొన్నాడు. ప్రధాన యాజకుడు, దేవుని దూషణ, ఇతడు మరణదండనకు పాత్రుడు అని అన్నాడు. అయితే అక్కడి సైనికులు యేసును అపహాస్యం చేశారు. వారు ఆయన కళ్ళు మూసికొట్టి నవ్వారు. అప్పుడు సైనికుడు, అయ్యా, ప్రవచించు, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని అన్నాడు. రాత్రి అంతా వేధించిన తర్వాత మరుసటి ఉదయం యేసును రోమ్ గవర్నర్ అయిన పిలాతు దగ్గరకు తీసుకువచ్చారు. కానీ పిలాతుకు యేసులో తప్పు కనబడలేదు. అందువల్ల ఆయనను హెరోదు రాజు దగ్గరకు పంపించేశాడు. హెరోదు కూడా యేసును అపహాస్యం చేసి తిరిగి పిలాతుకే పంపించాడు. మతనాయకులు పిలాతుపై ఒత్తిడి తెచ్చారు, యేసును సిలువ వేయాలి అని. అప్పుడు పిలాతు, నేను యేసును విడుదల చేయాలా లేక బరబ్బా అనే దొంగను విడుదల చేయాలా అని అడిగాడు. గుంపు అరుస్తూ, బరబ్బాను విడుదల చేయి అని అన్నారు. అప్పుడు పిలాతు, అయితే యేసుని ఏమి చేయాలి అని అడిగాడు. గుంపు మరింత గట్టిగా, అతన్ని సిలువ వేయించు అని అన్నారు. పిలాతుకు అయోమయం కలిగింది. కానీ జనసమూహం మరింత గట్టిగా కేకలు వేయసాగింది. చివరికి అతను కడగండ్లతో నీళ్లు కడుగుకొని ప్రజల ముందు తన చేతులను ఎత్తి చూపించాడు. పిలాతు, ఈ నిర్దోషి వ్యక్తి రక్తానికి నేను బాధ్యుడిని కాదు అని అన్నాడు. యేసుకు మరణశిక్ష విధించబడింది. అయితే ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన ప్రపంచ పాపభారం మోస్తూ సిలువను మోసెను. యేసు తనను తాను రక్షించుకోవచ్చు. ఆయన పరలోక దూతలను పిలిచి తనను కాపాడించుకోవచ్చు. కానీ ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మన కోసమే బాధను అనుభవించాలని ఎంచుకున్నారు. పేతురు యేసును తిరస్కరించినా ఆయనను క్షమించబడ్డాడు. ప్రజలు బరబ్బాని ఎంచుకున్నా యేసు వారిని ప్రేమించారు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్పుతుంది. యేసు మన స్థానంలో బాధపడ్డారు, దోషుల కొరకు మేము విముక్తి పొందడానికి. ఈరోజు మనం ఏమి ఎంచుకుంటాము? ఆయనను అనుసరించాలా లేక ఆయనను తిరస్కరించాలా? కమెంట్స్లో తెలియచేయండి. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.